సో కాబట్టి కరెక్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఎవరికైతే దొరకదో వాళ్ళు మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే మాకు హ్యాష్ ట్యాగ్స్ దొరకట్లేవు బ్రో మేము చేసే రీల్స్కి. మాది క్రికెట్కి సంబంధించిన పేజు, లేదంటే మాది జ్యువెలరీకి సంబంధించిన పేజు, మాది శారీస్కి సంబంధించి, లేదంటే క్లోత్స్కి సంబంధించి షర్ట్లు ప్యాంట్లు దీనికి సంబంధించిన పేజు. మాకు అసలు యాడ్ టాపిక్స్లో టాపిక్స్ ఉన్నాయా లేవా మా కేటగిరీవి అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ రిలేటెడ్ వీడియో ఒకటి చేశాను రీసెంట్గానే. అదేంటంటే యాడ్ టాపిక్స్లో ఎవరి కేటగిరీ అయితే లేకుండా ఉంటుందో వాళ్ళు హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది చెప్పిన. ఈ వీడియోలో ఏంటంటే యాడ్ టాపిక్స్లో ఆల్రెడీ చాలా నీషెస్ కేటగరైజ్డ్ చేసి ఉన్నాయి, సో దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది చెప్తా. ముఖ్యంగా జ్యువెలరీ పేజెస్, నేను ఇందాక చెప్పినట్టే జ్యువెలరీస్కి సంబంధించి 1 గ్రామ్ గోల్డ్ అని, లేదంటే అదర్ జ్యువెలరీస్కి సంబంధించిన పేజెస్ కొన్ని ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, అట్లాంటి రీల్స్ చేస్తున్నారు. అండ్ అలాగే శారీస్ గురించి, లేదంటే డ్రెస్సుల గురించి, అంటే అబ్బాయిల బట్టల గురించి, సో ఇట్లా చెప్పే అపారల్స్ ఛానల్స్ కూడా ఉన్నాయి కొన్ని. వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీకు కూడా ఆల్రెడీ యాడ్ టాపిక్స్లోనే ఉన్నాయి కేటగిరీస్ యూనో. అండ్ అలాగే మెయిన్లీ క్రికెట్కి సంబంధించిన పేజెస్ ఉన్నాయి, అండ్ మెడికల్ పేజెస్ ఉన్నాయి. కొంతమంది డాక్టర్స్ వచ్చి వాళ్ళు కూడా కొన్ని టిప్స్ చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన టాపిక్స్ కూడా ఉన్నాయి యాడ్ టాపిక్స్లో. మూవీస్కి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి, అండ్ కామెడీకి సంబంధించినవి ఉన్నాయి, అండ్ ఫిట్నెస్కి సంబంధించినవి ఉన్నాయి. సో మనం ఒకసారి యాడ్ టాపిక్స్ అన్ని చెక్ చేసి ఏ కేటగిరీ వాళ్ళకి ఉన్నాయి దీంట్లో అనేది నేను మీకు చూపిస్తా, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తా. సో కాబట్టి కరెక్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఎవరికైతే దొరకదో వాళ్ళు మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూడండి. యాడ్ టాపిక్స్లో మీ టాపిక్ ఖచ్చితంగా ఉంటుంది, సో దాన్ని యూజ్ చేసుకునైనా మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ని చాలా వైరల్ అయ్యేలా చేసుకోవచ్చు యూనో. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం 3 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉంది బ్రో. సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన. ఇప్పుడు మనం ఇట్లా ఒక రీల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ వేయాలి అనేది చూసుకుంటే, ఫస్ట్ మనం ఇక్కడ యాడ్ టాపిక్స్లో చూసుకోండి. ఇక్కడ మనకు అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, వీళ్ళు ఏం చూపిస్తున్నారు అనేది కదా మనం తెలుసుకోవాలి. జ్యువెలరీకి సంబంధించి చాలా మంది రీల్స్ చేస్తూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకోండి మీకు ఫ్యాషన్ అండ్ బ్యూటీలోనే యాడ్ టాపిక్స్లో ఇక్కడ ఎస్పెషల్లీ జ్యువెలరీ దీనికి సంబంధించి చాలా మంది చేస్తూ ఉంటారు వీడియోస్. ఇక్కడ జ్యువెలరీ ఉంది, స్కిన్ కేర్ ఉంది, అండ్ క్లోతింగ్ యాక్సెసరీస్ ఉంది, అండ్ అలాగే మేకప్ కానీ హెయిర్ కేర్ కానీ, సో ఇట్లా దీనికి సంబంధించినవి చాలా ఉంటాయి. అండ్ అలాగే యానిమల్స్ గురించి చేసే వాళ్ళకి కూడా ఉన్నాయి, అండ్ ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళకి ముఖ్యంగా మోటార్ వ్లాగింగ్స్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి కూడా మోటార్ సైకిల్స్ కానీ యూనో, లేదంటే హెవీ మిషన్, కార్ కల్చర్ కానీ, స్పోర్ట్స్ కార్స్, బైక్స్, కార్ రేసింగ్, సో ఇట్లాంటి వాటికి సంబంధించినవి కూడా మీకు టాపిక్స్లోనే ఉంటాయి. మనకి ఎస్పెషల్లీ మనకు తగ్గట్టు హ్యాష్ ట్యాగ్స్ కనుక మనకు దొరకకపోతే మనం వీటిలో చూసుకోవచ్చు దాదాపు. సో ఫుడ్కి సంబంధించినవి కూడా ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఈ సెక్షన్ మొత్తం ఇక్కడ ఉంది, వీటిలో మీకు ఏది సెట్ అవుతుందో చూసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. విజువల్ ఆర్ట్స్ గురించి కూడా చూడండి. ఫోటోగ్రఫీ అనేది మనకి మెయిన్ జానర్ లాగా ఉంటుంది. పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, లేదంటే డిజిటల్ ఆర్ట్స్కి సంబంధించింది కానీ, సో వీటికి సంబంధించినవన్నీ కూడా ఇదే సెక్షన్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ట్రావెలింగ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఎవరైతే ట్రావెలింగ్ బాగా చేస్తారో సో మీకు కూడా మంచి హ్యాష్ ట్యాగ్స్ దొరకకపోతే దీంట్లోనే చూసుకోండి కరెక్ట్ యూనో. అండ్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా క్రికెట్ కానీ దీని గురించి ఎక్కువ ఎవరైతే రీల్స్ చేస్తూ ఉంటారో, దట్టు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి క్రికెట్ కానీ యూనో, లేదంటే సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, యోగా కానీ, అంటే ఇక్కడ 3 సెలెక్ట్ చేసుకోవాలి. సో అందుకే ఇట్లా నేను 3 సెలెక్ట్ చేసుకున్నా. ఫిట్నెస్ కానీ, జిమ్ వర్కౌట్స్ కూడా ఇక్కడ మీకు పైనే ఉంది చూసుకోవచ్చు. రన్నింగ్ కానీ, యోగా కానీ, ఫుట్బాల్ కానీ, రెజ్లింగ్ కానీ, ఇట్లా బాక్సింగ్ కానీ, సో స్పోర్ట్స్కి సంబంధించిన వాటిలోనే మీకు మొత్తం ఉంటాయి. సో మీకు సపరేట్ హ్యాష్ ట్యాగ్స్ దొరకకపోతే వీటినే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో టెక్నాలజీ వీడియోలు ఎవరైతే చేస్తారో మీకు కూడా ఇక్కడ ఆల్రెడీ టెక్నాలజీకి సంబంధించి ఉంది, ఫోన్ అండ్ యాక్సెసరీస్ కానీ, సో ఇట్లాంటివి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఫ్రెండ్షిప్కి సంబంధించిన వీడియోస్ ఎవరైతే చేస్తూ ఉంటారో సో వాళ్ళు కూడా బర్త్డేకి సంబంధించిన వీడియోస్ కానీ, హ్యూమర్కి సంబంధించిన ఫ్రెండ్షిప్ వీడియోస్ కానీ, ఇట్లాంటివి ఎవరైతే చేస్తారో మీకు కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. అండ్ అలాగే మెయిన్ థింగ్ కామెడీకి సంబంధించిన రీల్స్ చాలామంది చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ చూడండి పర్ఫార్మింగ్ ఆర్ట్స్లోనే ఉంది మనకి ఈ సెక్షన్ అనేది. కామెడీ కానీ, ఇట్లా పర్ఫార్మెన్సెస్ కానీ, లేదంటే డాన్స్ కానీ, ఎవరైతే డాన్సింగ్ వీడియోలు చేస్తూ ఉంటారో మీకు కూడా ఇక్కడ ఉంది డాన్స్కి సంబంధించి. సో కాబట్టి మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే టీవీ అండ్ మూవీస్, ఇక్కడ గేమ్స్, టాయ్స్, చిన్నపిల్లల వీడియోస్ ఎవరైతే చేస్తారో సో మీరు టాయ్స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి టీవీస్ అండ్ మూవీస్లో కూడా కామెడీని సపరేట్గా మెన్షన్ చేసిండ్రు. రొమాంటిక్ వీడియోస్ ఎవరైతే చేస్తారో రీల్స్, అట్లాంటి వాళ్ళు కూడా మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎం వీడియోస్ కానీ, లేదంటే యానిమేషన్ వీడియోస్, అండ్ ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన రీల్స్ కూడా ఎక్కువ మంది పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, సో మీరు కూడా ఇక్కడ సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు యూనో. అండ్ ఇక్కడ హోమ్ అండ్ గార్డెనింగ్కి సంబంధించినవి, సో
సో ఈ సెక్షన్ మొత్తం మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్లాంట్స్ అండ్ ట్రీస్ గురించి ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళు కానీ, ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ కానీ, సో ఇట్లా హోమ్కి సంబంధించి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ డిజైన్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించిన రీల్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో, సో అర్బన్ ఫార్మింగ్ అని దీనికి సంబంధించిన సెక్షన్ మొత్తం ఆల్రెడీ ఉంది. మీకు సపరేట్ హ్యాష్ ట్యాగ్స్ అవసరం లేదు నన్ను అడిగితే. సో వీటిని మీరు సెలెక్ట్ చేసుకుంటే అట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఆల్రెడీ సజెస్ట్ చేస్తూనే ఉంటాయి మీ రీల్స్, యూనో. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే చాలు. అండ్ మెయిన్ థింగ్, ఫినాన్షియల్ రీల్స్ కూడా చేస్తూ ఉంటారు, స్పెషల్లీ బిజినెస్కి సంబంధించి కూడా. సో ఇక్కడ మనకి స్టార్టప్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా చేసే వాళ్ళకి కూడా రీల్స్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి ఇక్కడ స్మాల్ బిజినెస్ కానీ, ఆంట్రప్రెన్యూర్షిప్ కానీ, యూనో, లేదంటే కెరియర్ డెవలప్మెంట్, కామర్సు, సో ఇట్లా ఫినాన్షియల్ మార్కెట్స్ మేజర్గా. సో వీటికి సంబంధించిన రీల్స్ ఎవరెవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, ఈ సెక్షన్ని, యూనో. అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసే వాళ్ళకు కూడా లాస్ట్ ఒక సెక్షన్ అయితే ఉంది, ఇక్కడ టీచింగ్ మెథడ్స్ అని ఉంది. సో మీరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో ఇట్లా మనకు కావాల్సినవి ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి, సో వీటిలో మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కనుక మీరు డన్ క్లిక్ చేసిందంటే ఖతం, అది మనకు సెలెక్ట్ అయిపోతుంది. సో అండ్ మేజర్ ఇక్కడ క్యాప్షన్ అయితే రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు క్యాప్షన్ రాసేసి, కాల్ టు యాక్షన్ కూడా రాసేసి, అండ్ అలాగే హ్యాష్ ట్యాగ్స్ మీకు వేయాలనిపిస్తే ఒక 3 నుంచి 5 హ్యాష్ ట్యాగ్స్ వేసేయండి. సో ఇట్లా యాడ్ టాపిక్స్ ఉండే వాళ్ళకి హ్యాష్ ట్యాగ్స్ గురించి బాధ అవసరం లేదు. వీటిని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కనుక మీరు రీల్ని పోస్ట్ చేసిందంటే డెఫినెట్లీ మీ రీల్స్ వైరల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి చూసారు కదా, ఈ విధంగా యాడ్ టాపిక్స్లో మీ టాపిక్ని వెతుక్కొని దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ రీల్స్ మాక్సిమం వైరల్ అవుతాయి. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.